రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభమై మంగళవారానికి 855 రోజులు గడిచిపోయాయి. ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం తేలలేదు. రష్యా దాడికి ఉక్రెయిన్ మొత్తం నేలమట్టమైంది. లక్షలాది మంది ప్రజలు పొరుగున ఉన్న పోలాండ్లో తలదాచుకుంటున్నారు. ఇలా ఏళ్ల తరబడి యుద్ధం జరగడంతో అటు రష్యా కూడా ఆర్థికంగా చితికిపోతోంది. ఇక ఉక్రెయిన్ విషయానికి వస్తే ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఇటీవలే పరోక్షంగా తన ఓటమిని కూడా అంగీకరించారు. ఈ 858 రోజుల యుద్ధం గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఉక్రెయిన్పై రష్యా అనవసరంగా కయ్యానికి కాలు దువ్వింది. తన దాదాగిరిని అతి చిన్న దేశంపై చూపించింది. ఉక్రెయిన్లో ఉన్న రష్యా పౌరులను రెండవ తరగతి పౌరులుగా చూస్తోందన్న నెపంతో ఉక్రెయిన్ను కబళించాలనుకున్నాడు పుతిన్. వెంటనే తన యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టాడు. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై మంగళవారానికి 858 రోజులు గడిచిపోయింది. ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన వెంటనే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్కు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. పుతిన్ మాత్రం తాను అనుకున్న లక్ష్యం సాధించే వరకు యుద్ధం కొనసాగిస్తానని చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధంలో సుమారు 5 లక్షల మంది కంటే ఎక్కువ మంది మృతి చెందడమో లేక గాయపడడమో జరిగిపోయాయి. ఈ యుద్ధంలో రష్యా పెద్ద ఎత్తున సైనికులను కోల్పోయింది. దీంతో దేశంలో ఉన్న యువకులను రిక్రూట్ చేసుకుని వారికి బలవంతంగా శిక్షణ ఇప్పించి యుద్ధరంగానికి తరలిస్తోంది. రష్యాకు ప్రస్తుతం సైనికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇండియా నుంచి కూడా మన విద్యార్థులను మాయమాటలు చెప్పి స్టూడెంట్స్ వీసాతో మాస్కోకు తరలించి వారిని మిలిటరీ శిక్షణ ఇప్పించి ఉక్రెయిన్పై యుద్ధానికి పంపుతోంది. మన హైదరాబాద్కు చెందిన యువకుడు ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన విషయం మన మీడియాలో పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల పుతిన్ ఉత్తర కొరియాకు వెళ్లి వచ్చాడు. వెంటనే తనకు ఆయుధాలు కావాలని కిమ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అది కాకుండా కావాలనుకుంటే తన సైనికులను పంపిస్తామని పుతిన్కు ఆఫర్ కూడా చేశాడు కిమ్. రష్యాపై ఆంక్షలున్న నేపథ్యంలో ఆయుధాలు కొనుగోలు చేయడం ఇబ్బందికరంగా మారింది. అమెరికా బ్యాంకుల్లో ఉన్న రష్యా డబ్బు ఆంక్షల పేరుతో స్తంభింపజేశారు. అలాగే రష్యాకు చెందిన డబ్బు ఇటు అమెరికాతో పాటు యూరోప్ బ్యాంకుల్లో స్తంభింపజేయడంతో రష్యా డబ్బు విత్డ్రా చేయడానికి వీల్లేకుండా పోయింది. దీంతో పుతిన్కు ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే ఇటు కిమ్ నుంచి అటు ఇరాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాడు పుతిన్. ఇక ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వద్ద డబ్బు లేదు, ఆయుధాలు లేవు. కేవలం అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్, బ్రిటన్పై ఆధారపడుతున్నారు. తనకు ఆయుధాలు కావాలని అమెరికాను దేవరించడం తప్ప జెలెన్స్కీ చేయగలిగింది కూడా ఏమీ లేదు. రష్యా అత్యాధునిక ఆయుధాలతో భూమి ఆకాశం నుంచి ఉక్రెయిన్పై దాడులు చేస్తుంటే జెలెన్స్కీ చోద్యం చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. అమెరికా కూడా ప్రస్తుతం ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయడం పట్ల పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఇక అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆచితూచి అడుగులేస్తోంది. అలానే బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ కూడా భారీ ఎత్తున ఉక్రెయిన్కు ఆయుధాలు అందించాడు. ప్రస్తుతం అక్కడి నుంచి కూడా ఉలుకు పలుకు లేదు. దీంతో తీవ్ర నిరాశలో మునిగిపోయాడు జెలెన్స్కీ. మరోపక్క రష్యా తమ దేశంలోని భూభాగాలను క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి కబళిస్తుంటే రష్యా బలగాలను అడ్డుకోలేకపోతున్నాడు జెలెన్స్కీ. ఇటీవలే జెలెన్స్కీ మీడియాతో నిర్వేదంగా మాట్లాడారు. ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చాడు. అగ్రదేశాలు ఆయుధాలు సమకూర్చకపోవడంతో ప్రస్తుతం ఉక్రెయిన్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మరి అగ్రదేశాలు జెలెన్స్కీని ఆదుకుంటాయా, ఆయన మానాన ఆయనను వదిలేస్తాయా అనేది కాలమే చెప్పాలి.